ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం సుస్వాగతం. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. సువిశేషము లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 44వ వచనం వరకు. మొదటి పట్టణములో రక్షకుడు బెత్లెహేము ఎఫ్రాతాపురము నుండి జన్మిస్తాడని మీకా ప్రవక్త తెలియచేస్తున్నాడు. యోదయాసీమయందలి బెత్లెహేమా, యోదయా పాలకులలో ఎంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు. ఎలయనా ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించు నాయకుడు నీ నుండి ఉద్భవించును అని మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి తెలియచేయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫ్రతా అనే కుటుంబము బెత్లెహేము పుర దరిదాపుల్లో నివాసం ఏర్పరచుకున్నది. ఈ కారణం వలన కాలక్రమేణా బెత్లెహేము పురాన్ని ఎఫ్రతా అనే పేరుతో కూడా పిలిచేవారు. ప్రియ మిత్రులారా, దావీదురాజు తండ్రి అయిన ఇషాయి బెత్లెహేంలో ఉన్న ఎఫ్రతా కుటుంబానికి చెందినవాడే. యూదా వంశములో ఎఫ్రతా కుటుంబము చాలా స్వల్పమైనది. దానికి పేరు ప్రఖ్యాతులు లేవు. అయినప్పటికీ దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబాన్ని నుండి ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించు రక్షకుడు ఉద్భవిస్తాడని ప్రవక్త తెలియచేస్తున్నాడు. ఆదికాండములో చెప్పబడ్డ ప్రవచనము ప్రకారము మెస్సయ్య యోధా జాతి నుండి ఉద్భవించాలి. యోధా నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో ఈ ప్రవచనాన్ని చదువుకుంటున్నాం. అయితే యూదా వంశములో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప కుటుంబాలను వదిలిపెట్టి దేవుడు నామరూపాలు లేని చిన్న కుటుంబాన్ని ఎన్నుకోవటం చాలా విచిత్రంగా తోచవచ్చు. దేవుని ఎన్నిక సాధారణంగా ఇలానే ఉంటుంది. ప్రియా మిత్రులారా, అందుకే పౌలు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకై లోకముచే అవివేకముగా భావింపబడు వానిని దేవుడు ఎన్నుకొనెను. శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకై లోకముచే బలహీనముగా భావింపబడు దానిని ఆయన ఎన్నిక చేసుకొనెను. ఈ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనము 28వ వచనంలో చదువుకుంటున్నాం. దేవుని ఎన్నిక మానవుల ఆలోచనకు అతీతంగా ఉంటుంది. దేవుని శక్తికి ఏది అడ్డు రాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన బాహుబలముతో దీనులను లేవనెత్తి అధికారులను పడద్రోయగలడు. మెస్సయ్య దేవుని శక్తితో తన ప్రజలను రక్షించి పోషించి వారిని శాంతి సమాధానములతో పాలిస్తాడు. ప్రియా మిత్రులారా, మెస్సయ్య దావీదు వంశములో జన్మిస్తాడు. యెషాయి కుమారులలో దావీదు ఆఖరివాడు. దేవుడు యెషాయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించటానికి సమూయేలు ప్రవక్తను యెషాయి ఇంటికి పంపాడు. ప్రవక్త యెషాయి పెద్ద కుమారుడైన ఎలియాబును చూచి అతడే దేవునిచే ఎన్నిక చేయబడినవాడు అని తలంచాడు. అప్పుడు యావే ప్రభువు ప్రవక్తతో, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టువానని యావే లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేయుచున్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యావే హృదయమును లక్ష్యపెట్టును. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో ఈ విషయాన్ని చూస్తున్నాం. దావీదు సింహాసనము కలకాలము స్థిరంగా నిలిచి ఉంటుందని యావే ప్రభు దావీదుతో చెప్పాడు. ఈ విషయాన్ని 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో చదువుకుంటున్నాం. అనగా దావీదు వంశము నుండి ఇజ్రాయేలును పరిపాలించే మెస్సయ్య ఉద్భవించాలి. దావీదు వంశములో యేసేపు జన్మించాడు. అతడు కడు సామాన్యమైన వ్యక్తి.
వడ్రంగి, కష్టపడి పని చేసుకుని బ్రతికేవాడు. అట్టివారిని దేవుడు యేసుక్రీస్తు తండ్రిగా, మరియమ్మ భర్తగా ఎన్నిక చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీలలో అతి సామాన్యమైన మరియమ్మను దేవుడు యేసుక్రీస్తు తల్లిగా ఎన్నుకొన్నాడు. ఆనాడు మేకా ప్రవక్త బెత్లెహేముపురం నుండి ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించు రక్షకుడు ఉద్భవించునని ప్రవచించాడు. ఇప్పుడు దేవదూత మరియమ్మతో, ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు ఈ విషయాన్ని చదువుకుంటున్నాం. కడు దీనురాలైన తన్ను అంతటి ఉన్నత అంతస్తునకు దేవుడు ఎన్నుకొన్నందుకు మరియమ్మ ఆయనను ఇలా స్తుతించినది. ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలయనా సర్వశక్తివంతుడు నా యొడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఆయన అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు ఈ యొక్క వాక్యాలను చదువుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ప్రజల మధ్య దేవునికి నివాస స్థలమైంది. పూర్వవేదములో ఇశ్రాయేలీ ప్రజల మధ్య ఒప్పందపు పెట్టే దేవునికి నివాసంగా ఉండేది. ప్రియా మిత్రులారా, ఇప్పుడు మరియమ్మ ఆయనకు నిలయమైంది. అందుకే ఆమెను ఒప్పందపు పెట్టె అని పిలుస్తాం. ఈ దినం సువార్త పట్టణంలో మరియమ్మ ప్రయాణమైపోయి ఎలిజబెత్తమ్మను సందర్శించిన విషయాన్ని గూర్చి చదువుకుంటున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ విషయాన్ని మనము చదువుతుంటే, పూర్వవేదములో ఒప్పందపు పెట్టెను దావీదు రాజు యెరూషలేము పట్టణానికి తరలించినప్పుడు జరిగిన ప్రయాణం మనకు గుర్తుకు వస్తుంది. సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విషయాన్ని చదువుకుంటున్నాం. దేవుని నివాసమైన ఒప్పందపు పెట్టెవలే మరియమ్మ కూడా యెరూషలేము దిశగా ప్రయాణమైపోయింది. ఒప్పందపు పెట్టెను ఎంతో ఆనందముతో మేళ తాళాలతో నాట్యం చేస్తూ తీసుకొని పోయారు. మరియమ్మను చూసిన ఎలిజబెత్తమ్మ ఆనందముతో ఉప్పొంగిపోయింది. ఎలుగెత్తి ఇలా పలికింది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను? నీ వందన వచనములు నా చెవిని సోకగని నా గర్భమందల శిశువు ఆనందముచే గంతులు వేసెను. దేవుని మందసమైన మరియమ్మను చూచిన ఎలిజబెత్తమ్మ ఆనందముతో ఉప్పొంగిపోగా, ఆమె గర్భములో ఉన్న బాప్తిస్మ యోహాను ఆనందముతో నాట్యము చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యావే ఒప్పందపు పెట్టె నా యొద్ద ఎలాగు ఉండును అని దావీదు ఎలుగెత్తి పలికినట్లే ఎలిజబెత్తమ్మ మరియమ్మను చూచి, ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను అని తెలియచేసింది. ప్రియా మిత్రులారా, ఒప్పందపు పెట్టె 3 నెలల పాటు ఒబేదోము ఇంటిలో ఉండి ఆ ఇంటి వారిని ఆశీర్వదించినట్లే మరియమ్మ జకరియా ఎలిజబెత్తమ్మల గృహములో 3 నెలలు ఉండి వారిని ఆశీర్వదించింది. ప్రియా మిత్రులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం నుండి 56వ వచనం వరకు లూకా గారు మరియమ్మను
పూర్వవేదములోని ఒప్పందపు పెట్టెతో పోల్చి ఆమె నిజంగా దేవుని నివాస స్థానమని నిరూపిస్తున్నాడు. దేవుడిక రాతితో కట్టబడ్డ ఆలయములందు కాక మనుషులందు ఆయన నివాసం ఏర్పరచుకుంటాడు అని తెలియజేస్తున్నాడు. మరియమ్మ ధన్యురాలని ఈ దినం సువార్తలో మనం చదువుకుంటున్నాం. అట్లే ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి నిలయం కాబట్టి ధన్యుడని పిలువబడుతున్నాడు. మరియమ్మ యొక్క ఎన్నిక ఆమెకు మహిమతో కూడిన ఆనంద కిరీటమే కాకుండా ముళ్ళ కిరీటంగా కూడా ఉన్నది. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును అని సిమియోను ప్రవచించాడు. మరియమ్మ అట్లే తన కుమారుని బాధల్లో శిలువ మరణములో పాలు పంచుకొని దుఃఖ సాగరములో మునిగిపోయింది. మహోన్నత అంతస్తుకు ఎన్నికైన ఆమె దేవుని చిత్త ప్రకారం అనేక బాధలు అనుభవించవలసి వచ్చింది. ప్రియా మిత్రులారా, దేవుడు ఎన్నుకునేది ఒక మహత్తర కార్యాన్ని సాధించటానికే గాని ఆ వ్యక్తి యొక్క అల్ప సుఖానికి సంతోషానికి కాదు. మరియమ్మ యొక్క ధన్యత ఆమెకు మహాభాగ్యాన్ని వసగి మహాకార్య భారాన్ని ఆమె భుజాలపై మోపింది. ప్రతి క్రైస్తవుని విషయంలో కూడా ఇలానే ఉంటుంది. క్రైస్తవ ఘనత అంతస్తు అత్యున్నతమైనది. అయితే దానికి తగ్గట్టు రక్షణ కార్యమనే భారాన్ని దేవుడు మనపై మోపాడు. మరియమ్మ యేసు రక్షణ కార్యములో కష్టపడి సహకరించినట్లే మనం కూడా బాధలను అనుభవిస్తూ ఆయన నిజమైన శిష్యులుగా ఈ లోకములో ఆయనకు సాక్షులుగా నిలిచి సువార్త ప్రచారము చేయాలి. రక్షణ కార్యాన్ని కొనసాగించాలి. అది దేవుడు మనపై మోపిన బాధ్యత. యేసుక్రీస్తు మనలను ఎన్నుకొన్నది మనలను ఉన్నతులను చేయటానికే గాని మన జీవితాన్ని సుఖప్రదం చేయటానికి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషిలో మరీ ముఖ్యముగా ప్రతి క్రైస్తవునిలో దేవుడున్నాడని మనము గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మేము ప్రేరణ పొందుకుని జీవించటానికి మాకు కావలసిన విశ్వాసాన్ని దయచేయండి. ప్రభువా, ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని, ఆయురారోగ్యాలను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.